ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితో అనే కార్యక్రమాన్ని ప్రతిరోజు చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడే మాటలతో మన హృదయాన్ని నింపుకుందాం. దేవుని వాక్యం చూసుకుందామండి. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 20వ వచనం. నీ దేవుడైన యెహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటి విషయంలోనూ నిన్ను ఆశీర్వదించున్నట్లు నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వవద్దు. దేవుడు ఒకటి వద్దు అన్న తర్వాత మనం దాన్ని ఇంకా చేయకూడదు. దేవుడు ఈ పని చేయవద్దు, ఇక్కడ ఉండవద్దు, వీరితో సాంగత్యము చేయవద్దు, ఇది తినవద్దు, ఇక్కడ ఉండవద్దు, ఆ చోటికి వెళ్ళవద్దు, ఏదైనా సరే దేవుడు ఒకటి చేయవద్దు అన్న తర్వాత మనం ఇక దాన్ని చేయకూడదండి. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ దేవుడైన యెహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీ పనులను ఆశీర్వదించాలి అంటే నీ సహోదరునికి వడ్డీకి ఇవ్వకూడదు అని. ఒకసారి ఒక సహోదరుడు తన పొరుగు వాని దగ్గర ఒక గిన్నెను అరువుగా తీసుకున్నాడంట. తీసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత అతనికి ఆ గిన్నెను వాపస్ ఇస్తూ ఆ గిన్నెతో పాటు ఒక చిన్న గిన్నెను కూడా వడ్డీగా ఇచ్చినాడంట. అరువు ఇచ్చిన వ్యక్తి తన గిన్నెకు ఇంకొక బదులుగా వేరొక గిన్నె రావడాన్ని చూసి వడ్డీగా చాలా సంతోషించాడంట. చూడండి, అసలుకు వడ్డీకి వస్తుందంటే ఎంత సంతోషమో చూడండి. అందరితో చెప్తా ఉన్నాడంట, నా గిన్నె ప్రసవించింది, నా గిన్నె ఒక మంచి చిన్న చక్కటి గిన్నెను జన్మనిచ్చింది అని చాలా సంతోషంగా అందరికీ చెప్తున్నాడంట. తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ పొరుగు వ్యక్తి వచ్చి ఒక ప్రశస్తమైనటువంటి వెండి ప్లేటును అడిగినాడంట. ఇది కూడా వడ్డీని ప్రసవిస్తుందిలే అని సంతోషపడినటువంటి ఆ వ్యక్తి మంచి అందమైనటువంటి వెండి ప్లేట్ను అతనికి ఇచ్చేశాడంట. రోజులు గడిచినాయి, నెలలు గడిచినాయి, కానీ తీసుకున్న వ్యక్తి ఒక్క మాట కూడా పలకటం లేదు. చేబదులు ఇచ్చినటువంటి వ్యక్తి ఈ ప్లేట్ విషయం అడుగుదామని చెప్పి అతని దగ్గరికి వెళ్తే ఆ తీసుకున్న వ్యక్తి అంటాడంట పెద్దగా ఏడుస్తూ, అయ్యో నీ ప్లేటు ప్రసవిస్తూ చచ్చిపోయిందయ్యా, దాన్ని ఎక్కడి నుంచి తేగలను అని కేకలు పెట్టి ఏడుస్తున్నాడంట. చూడండి ప్రియులారా, గిన్నె ప్రసవించింది అని సంతోషపడినటువంటి వ్యక్తి ప్లేటు చనిపోయింది అంటే దుఃఖపడాల్సిందే కదా. డబ్బు వడ్డీని ప్రసవిస్తుందేమో కానీ ఆత్మకు మరణాన్ని మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తుంది. అందుకొరకే దేవుడు ఖండితంగా చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా నీవు చేసే ప్రయత్నములన్నిటిలో కూడా నీకు సఫలత దయచేయాలంటే నీ సహోదరునికి వడ్డీకి ఇవ్వకూడదు. కీర్తనల గ్రంథంలో కూడా ఉంది కదండి, నీ ద్రవ్యము వడ్డీకి ఇవ్వకూడదని. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో కూడా ఉంది, లాభము చేపట్టకయు వడ్డీకి అప్పీకయు యథార్థపరుడై నా కట్టడలను అనుసరించుచు నా విధులను గైకొనుచు ఉండిన ఎడల వాడు నిర్దోషి అగును, అతడు నా ఎదుట బ్రతుకును అని. కాబట్టి దేవుని ఎదుట నిర్దోషులముగా నడుచుకొనుచు మనము చేసే ప్రతి ప్రయత్నములన్నిటిలో కూడా దేవుడు మనకు సఫలత దయచేయాలంటే ఆయన మాటకు విధేయత చూపాలి. ఆయన వద్దు అన్నదాన్ని మనం ఎన్నడూ కూడా చేయడానికి ఇష్టపడకూడదు. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల నాయన, మా ప్రయత్నాలు మేము చేసే పనులలో సఫలత దయచేయండి తండ్రి. నీవు చేయవద్దు అన్నటువంటి పనులను మేము ఎన్నడూ చేయనియొద్దు. నీ ఎదుట నిర్దోషమైన మార్గములలో నడచడానికి సహాయం చేయండి. దురాశ దుఃఖానికి చేటు అన్నట్లే దురాశ పరులకు అత్యాశ పరులకు ఆఖరికి మిగిలేది దుఃఖమే, నష్టమే అని ఈ ఉపమానం ద్వారా తెలుసుకున్నాం తండ్రి. యథార్థపరులమై లాభము చేపట్టకుండా నీ కట్టడలను గైకొను కృప మాకు దయచేయండి. నీ విధులను అనుసరించి నిర్దోషులముగా నీ ఎదుట నడుచుకున్నటకు సహాయం చేయమని సర్వశక్తి గల క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని విన్న ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. నశించిపోతున్నటువంటి లోకంలో దేవుని వాక్య విలువను ఎరుగని వారు చాలామంది ఉన్నారు. దేవుని వాక్యం ఒక మనిషి హృదయంలో ఫలిస్తుంది, అది మనిషి జీవితాన్ని వెలిగిస్తుంది, చిగురింపజేస్తుంది, జీవితం యొక్క విలువను దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి, అనేకులు ఆశీర్వదించబడేటట్లు. ఇంకా ఈ వాక్యాన్ని వింటున్న మీలో రక్షించబడని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి యేసుక్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. ఆయన వెలుగైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీ హృదయంలో చేర్చుకోండి. అప్పుడు మీ హృదయంలో ఉన్నటువంటి పాప భారం అంతా తొలగిపోతుంది. బాధలు, వేదనలు, మరణ భయాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆయన కలువరి శిలువలో మన కొరకు, నీ కొరకు తన రక్తాన్ని గార్చినాడు. ఆయన రక్తంలో కడుగబడితేనే నీ పాపములకు క్షమాపణ, నిత్య జీవము, పరలోక రాజ్యంలో నీకు ఒక స్థానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను త్రోసివేయద్దండి, ఆహ్వానాన్ని తిరస్కరించవద్దండి. ప్రభు మీ ఆత్మలను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.